మీరు చూస్తున్న ఈ విజువల్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, భారత భూభాగమైనటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరుగుతున్న ఆందోళన. అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం కాశ్మీర్ అంతా అట్టుడికిపోతోంది. ఇప్పుడు రావల్కోట్ ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రణరంగంగా మారింది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసన. పాలనా వైఫల్యాల నిరసనగా భారీ ర్యాలీ చేపడుతున్నారు. అయితే ర్యాలీని భద్రతా బలగాలు కూడా అడ్డుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో 150 మంది మరణించారు. ఇక 200 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇటు పోలీసుల కాల్పుల్లో సామాన్య జనమే కాదు, సామాన్య జనం అండ్ అవామీ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు చేసిన అటాక్స్తో 20 మంది పోలీసులు కూడా చనిపోయారు. రావల్కోట్ ఏరియాలో ఇంటర్నెట్ని నిలిపివేశారు. మొబైల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెంచడం, అంటే ఎలక్ట్రిక్ బిల్స్ పెంచడం, పెట్రోల్ డీజిల్ ధర అదుపులో ఉండకపోవడం, విపరీతంగా ఇన్ఫ్లేషన్ రావడం, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా కారణం. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా రావల్కోట్లో సామాన్య జనం అంతా కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. ఇప్పుడు ఈ కమిటీ నిరసన వ్యక్తం చేస్తోంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా. సో ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న క్రమంలో ఇప్పుడు ఆ పోలీసులు ఆ కమిటీని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే కాదు, వాళ్ళు ఎగెన్స్ట్గా ఉన్న అంశాలు ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచడం విషయంలో ఎగెన్స్ట్గా ఉన్నారు. తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, గవర్నెన్స్ రిఫార్మ్స్ తీసుకురావడం లేదు, పథకాల ఇంప్లిమెంటేషన్ లేదు, పొలిటికల్ రిప్రజెంటేషన్ అండ్ రిజర్వ్డ్ అసెంబ్లీ సీట్స్ విషయంలో, తర్వాత అథారిటీస్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీ, అంటే పొలిటికల్ యాక్టివిటీ కంట్రోల్ సప్రెస్ చేస్తూ గవర్నమెంట్ అఫీషియల్స్కి అథారిటీస్కి ప్రొటెస్ట్ ఇవ్వడం, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం పైన వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఛార్జెస్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇన్ఫ్లేషన్, గవర్నమెంట్ రిఫార్మ్స్, రిజర్వ్డ్ అసెంబ్లీ సీట్స్, పొలిటికల్ యాక్టివిటీని సప్రెస్ చేయడం, వీటన్నిటి విషయంలో ఆందోళన చేస్తున్నారు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది. రోడ్లపైకి ఎక్కి ఆఫీసులని, కార్యాలయాలను నిప్పంటించే పరిస్థితికి వచ్చింది. నిప్పంటించి అధికారులని చుక్కలు చూపిస్తున్నారు సామాన్య జనం అండ్ ఈ కమిటీ సభ్యులు. సో ఇప్పుడు వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న తరంలో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేస్తున్నారు, పోలీసులు ఫైరింగ్ చేస్తున్నారు. ఈ ఫైరింగ్లో ఇప్పటివరకు సుమారుగా 100 మంది నుంచి 150 మంది వరకు సామాన్య జనం చచ్చిపోతే పోలీసుల వైపు నుంచి కూడా 20 మరణాలు సంభవించాయి. ఇంకా చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ మొబైల్ సేవలు నిలిపివేశారు, ఇంటర్నెట్ కనెక్షన్స్ లేవు, కమ్యూనికేషన్ డిస్ట్రప్షన్ ఉంది, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి గ్యాదరింగ్స్ పైన. ఆ తర్వాత సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ కూడా ఉంది ఆ ప్రాంతం మొత్తం మీద. ఆ ప్రాంతం అంతా మొత్తం సెక్యూరిటీ హై అలర్ట్ కూడా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఒక ఉద్రిక్తత పరిస్థితికి సంబంధించిన విజువల్ మనం చూడొచ్చు. భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, ఫైరింగ్ జరుగుతుందని చేసుకునేటువంటి నిరసన వ్యక్తమవుతోంది అక్కడ పబ్లిక్ నుంచి అనేది. సో వాళ్ళంతా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించిన జనం, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20 to 30% పబ్లిక్ అంతా కూడా భారత్కి సహకరిస్తాం, భారత్లో మేము ఉండిపోవాలనుకుంటాం అన్న రకంగా ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వాలు కూడా అక్కడి ప్రజలకు వ్యతిరేకంగా మారిపోయి లాఠీ చార్జ్ చేయడాలు, తూటాలు దింపడాలు, సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ ఇది కరెక్ట్ అయిన సమయమేమో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి భారత్లో విలీనం చేసుకోవడం కోసం ఇది ఒక అనువైనటువంటి సమయమేమో, అటువంటి సంకేతాలు అక్కడ జరుగుతున్నాయేమో. ఏ క్షణమైనా మన భారత ప్రభుత్వం కూడా ఈ సంఘటనల పైన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఏళ్లుగా పూర్తిగా దాని ఏమంటారు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య ఇది. ఆ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య ఇప్పుడు బహుశా ఈ రూపంలో భారత్కు ఒక అవకాశం దొరికిందేమో. పీఓకేలో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, పెట్రోల్ ధరలు పెరిగిపోవడం, ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెరిగిపోవడం, పొలిటికల్ సపరేషన్ ఉండడం, రిజర్వ్డ్ సీట్స్ లేకపోవడం, ఇన్ఫ్లేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా అక్కడి ప్రజల్ని ఆగ్రహానికి గురి చేశాయి. అందుకే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వారంతా రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేయడం, ఆందోళన చెప్పడం చేస్తూ ఉన్నారు. సో పీఓకేలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొని 150 మంది సామాన్య జనం చనిపోతే 20 మందికి పైగా పోలీసులు చనిపోయారు. ఈ ఉద్రిక్తత పరిస్థితి సుమారుగా 1 రోజులు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఉద్రిక్తత నెక్స్ట్ లెవెల్గా మారే అవకాశం ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్టుగా భారత్లో కలవాలని చెప్పి 20 నుంచి 30% మంది జనం కోరుకున్నట్టుగా ఇప్పుడు ఈ సందర్భం సమయం కొంత అనువైనదేమో. మన భారత ప్రభుత్వం ఎటువంటి యాక్షన్లోకి దిగుతుందో చూడాలి. మా ప్రతినిధి మరో సిద్ధంగా ఉన్నారు. మరో రావల్కోట్లో పీఓకే అక్కడి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా సామాన్య జనం ఆందోళన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపడుతున్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. లాఠీ చార్జ్ జరుగుతోంది, ఫైరింగ్ జరుగుతోంది, సామాన్య జనం చచ్చిపోతున్నారు. ఎలా చూడాలి ఈ సిచ్యువేషన్ని? ఇది ముమ్మాటికి పాకిస్తాన్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసననే చెప్పాలి. సో ఇప్పుడు
పీఓకేలో ఇంత ఉద్రిక్తత పరిస్థితుంది కాబట్టి సమయం సందర్భం ఆసన్నమైంది అనుకోవాలా భారత పీఓకేని కైవసం చేసుకోవడం కోసం? ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ అంటేనే మొదటగా గుర్తొచ్చేది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. దాని నుంచి పాలనాపరమైనటువంటి వైఫల్యాలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి. అది ఒక్క పాకిస్తాన్ లోనే కాదు, ప్రస్తుతం పీఓకేలో కూడా అదే సిచ్యువేషన్. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కి సంబంధించిన ప్రాంతంలో అక్కడ చాలా రోజుల్ని అన్రెస్ట్ ఉంది. అక్కడ అనేక సమస్యలు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, మంచినీరు లేదు, విద్యుత్ లేవు, స్కూల్స్ లేవు, కనీసం మౌలిక వసతులు లేనటువంటి సిచ్యువేషన్. అంటే నిర్లక్ష్యం చేస్తా ఉంది. పీఓకేని కేవలం అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయడానికో, మైనింగ్ కోసమో ఇతర దేశాలకు, చైనా ఇంకా ఇట్లా ఇతర దేశాలకు అక్కడ షెల్టర్ ఇవ్వడానికో వాటికి ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్న ప్రజలను నిర్లక్ష్యం చేసింది. చాలా రోజుల నుంచి అన్రెస్ట్ ఉంది. పాకిస్తాన్ పైన పోరాటం చేస్తా ఉన్నారు. సపరేట్ గా అక్కడ ఉన్నటువంటి ఒక లిబరల్ గా ఒక టీం ఏర్పడి పాకిస్తాన్ తోనే వాళ్ళు విభేదిస్తా ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ తో మేము కలిసి ఉంటాం, భారత్ తో కలిసి ఉంటాం అనేటువంటి చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది. పాకిస్తాన్ అంటేనే గుర్తొచ్చేది ఆకలి, తర్వాత అశాంతి, ఇట్లాంటి అరాచకాలు, అణచివేత. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంది. అక్కడ రావల్కోట్ సంబంధించినటువంటి ప్రాంతంలో దాదాపు పోలీసుల కాల్పుల్లో 150 మంది మృతి చెందితే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా రోజుల నుంచి దీంట్లో పీఓకే విషయంలో ఇంటర్నేషనల్ గా వేరే దేశాలు కలగజేసుకుంటాయన్న తర్వాత భారత్ చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసింది. భారత్ అంతర్భాగానికి సంబంధించిన విషయంలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ భారత్ కోరుకోవట్లేదు, వారు రావద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత అక్కడ పీఓకేల పరిస్థితులు మారిపోయాయి. అక్కడ ఉన్న ప్రజలు మౌలిక వసతులను కోరుకుంటున్నారు. అందుకే పాకిస్తాన్ తో యుద్ధం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళంతా కూడా త్వరలోనే అది ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్రెడీ అక్కడ కనీస వసతులు లేవు. ఉన్న కొన్ని వసతులు, ఇంటర్నెట్ కానీ, మొబైల్ కానీ, వీటన్నిటిని కూడా నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. 200 మందికి గాయాలైపోయాయి, 4 పోలీసులు మరణించారు. సో ఆ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనతో ఉద్రిక్తంగా మారిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు నిరాదిస్తున్నారు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే అక్కడ ఆ పాకిస్తాన్ రూల్ నచ్చడం లేదనే కదా, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆ సిచ్యువేషన్ తమకు వద్దనే కదా. కనీస విద్యుత్ అవసరాలు లేవు అక్కడ, కనీస మౌలిక వసతులు. ఇందాక ఇప్పుడు రోడ్లు, తర్వాత స్కూల్స్, డ్రైనేజ్, మంచినీళ్లు, ఈ కనీస మౌలిక వసతులు, వైద్యము ఇది అందనటువంటి పరిస్థితి ఉంది పీఓకేలో. దీనికి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా భారత్ తో మేము కలిసి ఉంటాం అనేటువంటిది ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. ఇది అంతర్జాతీయ న్యాయస్థానాల వరకు వెళ్ళింది, అంతర్జాతీయ వేదికల వరకు ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది. వాళ్ళు భారత్ తో కలిసి ఉంటాం అనేటువంటి. ఇది ఇంకా కొన్ని రోజులు నడిస్తే అంతర్గతంగా వాళ్ళంతా కూడా పాకిస్తాన్ తో విభేదించి భారత్ తో కలుస్తామనేటువంటిది ఓపెన్ స్టేట్. ఇప్పటికే ర్యాలీలు, సమావేశాలు, దీనికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేశారు. త్వరలోనే ఒక బిగ్ డిసిజన్ కూడా ఉండే అవకాశం ఉంది. మోదీ 3.0 మూడోసారి ప్రధానిగా అయిపోయిన తర్వాత ఆయన టర్మ్ కంప్లీట్ అయ్యే లోపల పీఓకే ఏదైతుందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగంగా విలీనమయ్యే అవకాశం ఉంది. మనం గతంలో చూసాం, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా హోం మంత్రి అమిత్ షా ఒక స్టేట్మెంట్ చేశారు. ఇప్పటి నుంచి పీఓకే అని ఎప్పుడు మెన్షన్ చేసినా, వ్రాతపూర్వకంగా కానీ ఓరల్ గా కానీ, ప్రభుత్వం కానీ ఇంకెక్కడైనా మెన్షన్ చేస్తే అది భారత్ అంతర్భాగమైనటువంటి భారత్ భూమి, అది భారతదేశానికి సంబంధించిన భూమి అనేటువంటిది కన్సిడర్ చేయాలి అనేటువంటిది ఆయన పార్లమెంట్ లో